హాయ్ మై డియర్ హంగ్రీ స్క్వాడ్. మీ హంగర్ లెవెల్స్ని ఇంకా పెంచడానికి ఈరోజు నేను చేసిన రెసిపీ అరేబియన్ ఫిష్. అసలు దీని టేస్టు, టెక్స్చరు, స్టైలు డిఫరెంట్ అంతే. లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే రెసిపీ ఇది. సీ ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా 1కి 4 లాగించేస్తారంతే. ఇంకా రెసిపీ ఎలా చేసేలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ బోన్లెస్ ఫిష్ తీసుకోండి. అందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు వేసేయండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సాస్, లేదంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేడి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అరచెక్క నిమ్మరసం వేసేసి బాగా కలుపుకోండి. ఫ్లేవర్స్ ఇంకా బాగా చేపకు పట్టాలంటే చేపకు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని మసాలాలు పట్టించండి. నేను ఈ రెసిపీ కోసం వాడిన ఫిష్ వచ్చేసి తిలాపియా ఫిష్ ఫిల్లెట్స్, మీడియం సైజువి. ఇది నాకు లిషియస్లో 250 రూపీస్ అలా పడింది. మసాలాలన్నీ బాగా పట్టించి అరగంట సేపు మ్యారినేషన్కి వదిలేయండి. ఆలోపు వెడల్పుగా ఉన్న 3 ప్లేట్లు తీసుకోవాలి. ఒక ప్లేట్లో 1.5 కప్స్ ప్యాంకో బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఇంకొక ప్లేట్లో 2 ఎగ్స్ని క్రాక్ చేసి వేసుకోండి. ఇంకొక ప్లేట్లో 4 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేయండి. 3 ప్లేట్స్లోనూ ఒక్కో టీ స్పూన్ చొప్పున సాల్ట్ వేయండి. ఈ 2 ప్లేట్స్లో అయితే 1/2 టీ స్పూన్ కారం వేయండి. ఈ ప్లేట్స్లో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసి అన్ని ప్లేట్స్లో ఉన్న మిశ్రమాలని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏం లేదండి, అరగంట సేపుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వీటన్నిటిలోనూ కోట్ చేసేయాలి. ముందుగా ఫిష్ని మైదాలో ముంచి ఎక్కడా తడి లేకుండా 1కి 2 సార్లు 2 వైపులా బాగా కోట్ చేయండి. ఎక్సెస్గా ఉన్న ఫ్లోర్ని షేక్ చేసేసి రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఎగ్ మిక్చర్లో వేసి 2 వైపులా బాగా కోట్ చేయండి. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇక్కడ కూడా 2 వైపులా గ్యాప్స్ లేకుండా ఫిష్కి కంప్లీట్గా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయండి. మీకు ఇంకా క్రిస్పీగా ఉండాలనుకుంటే ఎగ్ అండ్ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ కోట్ చేసుకోండి. ప్రతి ప్లేట్లోనూ ఒక ఫోర్క్ పెట్టుకోండి. ఇది కానీ మీ చేతులతో కోట్ చేద్దాం అనుకుంటే మీ చేతులంతా స్టిక్కీగా, కోటింగ్ మొత్తం క్లమ్జీగా తయారవుతుంది. బ్రెడ్ క్రమ్స్ ఉండలు కట్టేస్తాయి. కాబట్టి 2 చేతులను యూస్ చేస్తూ, ఫోర్క్స్ని కూడా యూస్ చేస్తూ వెట్ హ్యాండ్స్ని డ్రై హ్యాండ్స్లో పెట్టకుండా పనిచేయండి. జనరల్గా బ్రెడ్ క్రమ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు బ్రెడ్ క్రమ్స్ పౌడర్లా ఉంటుంది. ఆ టెక్స్చర్ చాలా ఫైన్గా ఉంటుంది. వాటిని బైండింగ్ కోసము లేదా స్టఫింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. ఇలాంటి రెసిపీస్కి అవంత బాగుండదు. రెండో రకమే పాన్కో బ్రెడ్ క్రమ్స్. ఇవి కొంచెం పెద్దగా, ఫ్లేకీగా ఉంటాయి. ఇవి కోటింగ్ ఇచ్చుకుని ఫ్రై చేసుకునే రెసిపీస్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. లైక్ చీజ్ బాల్స్కి, ఫ్రైడ్ చికెన్కి, కట్లెట్స్కి, అండ్ ఈరోజు మనం చేసే అరేబియన్ ఫిష్కి కూడా వీటినే యూస్ చేస్తారు. సో పాన్కో బ్రెడ్ క్రమ్సే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మిగతా ఫిష్ ఫిల్లెట్స్కి కూడా కోటింగ్ ఇచ్చుకున్నాక వైడ్గా ఉన్న కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కనివ్వండి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కసారికి ఒక్క ఫిష్ ఫిల్లెట్టే వేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక్కో సైడ్ 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంటే టోటల్గా 10 to 14 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, సరిపోతుంది. లోపల ఫిష్ కుక్ అయిపోతుంది, బయట కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, బ్యూటిఫుల్గా ఉందో నా ఫిష్. అసలు వీటిని కొరుకుతుంటే క్రిస్పీగా, లోపల ఫ్లేవర్స్తో జ్యూసీగా, మెంటల్ ఎక్కిపోయే టేస్ట్ అంటే నమ్మండి. నేను జనరల్గా ఫిష్ తిన్ను, కానీ ఒకసారి ఒక రెస్టారెంట్లో ఈ అరేబియన్ ఫిష్ నా ఫ్రెండ్ బలవంతంగా తినిపించాడు. అప్పటి నుండి నేను ఈ డిష్కి ఫ్యాన్ అయిపోయాను. నాకే ఇది ఇంత నచ్చిందంటే సీ ఫుడ్ పడని ఎవరికైనా ఇది నచ్చి తీరాల్సిందే. కానీ రెస్టారెంట్లో అయితే ఈ ఒక్క ఫిల్లెట్టే 350 to 400 ఛార్జ్ చేస్తారు. ఇంట్లో అయితే చాలా తక్కువకే హైజీనిక్గా తయారు చేసుకుని తినచ్చు. దీన్ని మైనీస్తో పైరప్ చేసుకుని తింటుంటే స్వర్గమేనండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్ మై హంగ్రీ స్క్వాడ్. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో వచ్చే వారం మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.